ఏదైతే సీఎం యనమల రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ప్రకటించిన జాబ్ క్యాలెండర్ చాలా నిరసన వ్యక్తం చేస్తుంది. ఓయూ క్యాంపస్ నుంచి చాలా నీరసంగా ఉంది. ఓన్లీ డేట్లో ప్రకటించడం చాలా విద్యార్థులకు, స్టూడెంట్స్కి చాలా నిరసనగా ఉంది. ము ఏదైతే 30 లక్షల స్టూడెంట్స్ 30 లక్షల స్టూడెంట్స్ ఓట్లు కాంగ్రెస్ ప్రభుత్వం వేయించుకొని ఇప్పుడు జాబ్ క్యాలెండర్లో ఉద్యోగాలు ప్రకటించకపోవడం చాలా చాలా దుర్భాగ్యమైన విషయం. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 2 లక్షల ఉద్యోగాలు ప్రకటించి కేసీఆర్ కంటే మెరుగ్గా మేము పరిపాలన చేస్తామని అన్నారు. కానీ అదైతే చాలా ఇప్పుడు ఆ 2 లక్షల ఉద్యోగాలు లేకుండా కనీసం 30,000 వేసే పరిస్థితి కూడా లేదు. ఏంటంటే ఓన్లీ డేట్లు ప్రకటించిండు. ఏ ఏ రంగంలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనేది ప్రకటించబడడం చాలా అవమానించం. ఎంతోమంది నిరుద్యోగులు ఆర్టీసీ క్రాస్ రోడ్డు కానీ, దిల్సుఖ్ నగర్లు కానీ ఎక్కడెక్కడనో ఉద్యోగాలు వేస్తాడు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మంచి ఉద్యోగాలు వేస్తాడని, మంచి జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాడని, యూపీఐ తరాలో ఎగ్జామ్స్ పెడతాడని, ఎన్ని వేకెన్సీ ఉన్నాయని ఎమ్మటే పెడతాడని చెప్పిండు. కానీ ఇప్పుడు జాబ్ క్యాలెండర్ ఓన్లీ డేట్లు ప్రకటించిండు. ఎన్ని వేకెన్సీ డిఎన్సీలో ఎన్ని వేకెన్సీ ఉన్నాయి, కానిస్టేబుల్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, గ్రూప్ 1 గ్రూప్ 3 గ్రూప్ 2లో ఎన్ని వేకెన్సీ ఉన్నాయి చెప్పడం అనేది చాలా నిరసన. అంతటా ఎంతో మేధావులు, పెద్ద పెద్ద మేధావులు కూడా చాలా చాలా ఘోరం, ఇది చాలా ఘోరమైన విషయం అని చెప్తారు. ఏముందంటే ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అసలు మన రాష్ట్ర ప్రభుత్వానికి విద్యాశాఖ మంత్రి లేకపోవడం, ముఖ్యమంత్రి దగ్గర ఉండడం అనేది ఇంకా చాలా ఘోరం. విద్యాశాఖ మంత్రి ఉంటే మేము ఆయన కాడికి పోయి సమస్యలు చెప్పుకుంటాం. ఫస్ట్ విద్యాశాఖ మంత్రిని నియమించుకుంటే మంచిగా ఉంటుంది. ఆయన కాడికి పోయి మేము ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు పోవాలంటే పర్మిషన్ లేదు మాకు. ఆయన కాడికి పోవాలంటే మేము పోలేము, ఎందుకంటే ఆయన పెద్ద స్థాయి. మేము ఆయన కాడికి పోలేము. కాబట్టి విద్యాశాఖ మంత్రి వేసుకుంటే మా పరిస్థితులు ఏంది, అసలు ఎన్ని పోస్టులు వేయాలి, ఎన్ని పోస్టులు వేకెన్సీ ఉన్నాయని మేము మా బాధలు చెప్పుకుంటాం. మా బాధలు చెప్పుకోకునే మొన్న డిఎస్సి పోస్ట్పోన్ కాలేదు. ఇప్పుడు పోస్ట్పోన్ చేయాలన్నా ఇన్ని వేకెన్సీ ఉన్నాయి, ఇన్ని అని మేము ఆయన దగ్గర పోయి కలవడానికి, రేవంత్ రెడ్డి సీఎం కాబట్టి ఆయన చాలా బిజీగా ఉంటాడు, పరిపాలన విషయంలో చాలా బిజీగా ఉంటాడు. ఒక విద్యాశాఖ మంత్రిని ప్రకటిస్తే మేము ఆయన దగ్గర పోయి బాధలు చెప్పుకుంటాం. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం బాగలేదని, ఉద్యోగాలు ఇవ్వట్లేదని మెయిన్గా కాంగ్రెస్ గవర్నమెంట్ తెచ్చుకున్నాం కాబట్టి ఉద్యోగాలు వేస్తాడని, వచ్చిన వెంటనే 2 లక్షల ఉద్యోగాలు వేస్తాడని నేను చెప్పిండు. ఇప్పుడు ఏమంటారు 30,000 ఉద్యోగాలు అంటుండు. 30,000 ఉద్యోగాలు అయ్యేటి నింపుతారని ఏదో డేట్లు ఇప్పుడు స్థానిక ఎలక్షన్లు ఉన్నాయి, వాటి కోసం ప్రకటించిందని కూడా చాలామంది అనుకుంటారు. అది ఇప్పుడు ఎన్ని వేకెన్సీ ఉన్నాయని చెప్తే మేము చదువుకోవాలన్నా వద్దా, పని చేసుకోవాలన్నా, పెళ్లి ఒక్కొక్క 30 నుంచి 35 సంవత్సరాలు ఉంటాయి మేడం. జాబ్ ప్రిపేర్ కావాలంటే 30 నుంచి 35 మధ్యలో ఉన్న ఏజ్ వాళ్ళ పిల్లలే ప్రిపేర్ అవుతారు. కాబట్టి అది పెళ్లి చేసుకునే ఏజ్. ఇప్పుడు పని చేసుకొని ఏదైనా జాబులు తక్కువ ఉన్నాయంటే పని చేసుకుంటారు, పెళ్లి చేసుకుంటారు. కాబట్టి ఎన్ని వేకెన్సీ ఉన్నాయని చెప్తే మాత్రం మాకు మంచిగా ఉంటుందని మేము అభిప్రాయం. ఇట్లా ఉస్మాన్ యూనివర్సిటీ స్టూడెంట్ ఆర్గనైజేషన్ తరఫున ఓయూజేసి సతీష్ మేము ఇట్లా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాం. ఇంకా డౌట్